హైదరాబాద్ లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ దిల్ రాజు నివాసం ఆఫీసుల్లో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలోని దిల్ రాజు కుటుంబ సభ్యులు, బంధువుల నివాసాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. దిల్ రాజు సోదరుడు శరేష్, కూతురైనటువంటి హన్సితారెడ్డి ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఏకకాలంలో 8 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఇటీవల దిల్ రాజు 2 భారీ బడ్జెట్ సినిమాలకు ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్ లాంటి సినిమాలు దిల్ రాజు సొంత ప్రొడక్షన్ నుంచి వచ్చాయి. అయితే సినిమా హిట్ కావడంతో ఐటీ సోదాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇక దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో సోదాలకు సంబంధించి డీటెయిల్స్ మనకు హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, తెల్లవారుజాము నుంచి నగరంలో ఐటీ సోదాలు అయితే కలకలం రేపుతుందని చెప్పాలి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులకు సంబంధించిన నివాసాల్లో సోదాలు జరుగుతుండడం చర్చనీయాంశంగా మారని చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసాం, ఆ పుష్ప సంబంధించిన సినిమా ఎంత బ్లాక్ బస్టర్ నిలిచిందో, పుష్ప 2. ఆ తర్వాత దిల్ రాజు మొత్తం తెలంగాణ సినిమా ఇండస్ట్రీ, మొత్తం తెలుగు ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలోనే ప్రముఖ నిర్మాతగా దిల్ రాజు ఉన్నారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా ఆయన ఇటీవలే ప్రభుత్వం నియమించింది. ఆయన నివాసంతో పాటు ఆయన సోదరుడు శిరీష్, తర్వాత కుమార్తె హర్షితారెడ్డి నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇటు ఈ సోదరులు జరుగుతున్న నేపథ్యంలోనే మరోవైపు మైత్రి మూవీ మేకర్స్, పుష్ప 2 నిర్మాత సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో మైత్రి మూవీ మేకర్స్ సంబంధించిన నిర్మాతలు, అంటే ఆ సంస్థకు సంబంధించిన అధినేతలు ఎవరైతే ఉన్నారో నవీన్, ఆ తర్వాత చెర్రీ, సిఇఓ చెర్రీ నివాసంలో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 55 బృందాలుగా విడిపోయి ఇటు దిల్ రాజుతో పాటు అతని కుటుంబ సభ్యులు, ఆ తర్వాత మైత్రి మూవీ మేకర్స్ సంబంధించినటువంటి నిర్మాతలకు సంబంధించిన నివాసాల్లో కూడా ఏకకాలంలో ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఇటీవల అంటే ఈ 2 సినిమాలు కూడా ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్న భారీ బడ్జెట్ సినిమాలుగానే మంచి హిట్స్ టాక్ సంబరం చేసుకుంది. ఆ తర్వాత పుష్ప 2 గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, 1000 కోట్ల క్లబ్ లో చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో ఐటీకి సంబంధించి, ఐటీ రిటర్న్ సంబంధించినటువంటి వివరాలు సేకరించే పనిలోనే ఈ యొక్క సోదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి స్థాయి వివరాలు మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ప్రస్తుతం మొత్తం 7 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం. 55 బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు అయితే ప్రస్తుతం సోదాలు కొనసాగిస్తున్నారు. రైట్ రమణ.